2+2 ఇద్దరు వ్యక్తులు ఉన్నాం కాబట్టి మానవ హక్కుల రంగంలో మొత్తం అక్కడ ఒక 4 సభ్యులు, ఇక్కడ ఒక 4 సభ్యులు ఉంటారండి. చైర్మన్ ఏమో ఎవరుంటారు చైర్మన్ దీనికి అంటే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అన్న. ఇది మానవ హక్కుల కమిషన్ నిర్మాణం. ఈ మానవ హక్కుల కమిషన్లో చైర్మన్ సభ్యులను ఎవరు నియమిస్తారంటే ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి ఒక హై పవర్ కమిటీ ఈ చైర్మన్ సభ్యులు నియమించడం జరుగుతుంది. ఈ మానవ హక్కుల కమిషన్ మానవ హక్కుల ఏ రూపంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా సరే విచారిస్తుందండి. మానవ హక్కుల కమిషన్ కూడా ఒక చట్టబద్ధమైన సంస్థ. లోక్సభ, రాజ్యసభ ఆమోదించి, రాష్ట్రపతి కూడా ఆమోదించేసిన తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటైంది. ఇవి భిన్నమైనటువంటి కమిషన్లు. ఈ అన్ని కమిషన్లను మనం గమనించినట్టయితే దీంట్లోంచి ఒక 2 లేదా 3 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఈ సంక్షేమ యంత్రాంగం అనే చాప్టర్ చదువుకునేటప్పుడు 1వ చాప్టర్ చదివిన తర్వాత ఈ చాప్టర్ చదవడం చాలా సులభంగా ఉంటుంది. 1వ చాప్టర్లో ఉన్న విషయాలు దాదాపుగా 50% పైగా ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతాయి కాబట్టి 1వ చాప్టర్, 4వ చాప్టర్ కలిపి చదువుకోవాలి. ఇది మనకి మానవ హక్కుల కమిషన్కి సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్.